హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లోంచి పిల్లికి పెళ్ళి. సువర్ణగిరి రాజైన జయచంద్రుడికి చంద్రావతి అనే ఒకే కుమార్తె ఉండేది. అందరూ చేరి గారాబం చేయడంతో చంద్రావతి బుద్ధి ఏమంత వికసించలేదు, కానీ ఏళ్ళు వచ్చే కొద్దీ ఆమె మహా అందమైన బొమ్మగా తయారైంది. కాలక్షేపానికి గాను చంద్రావతి ఒక పిల్లి కోనను పెంచింది. అది కూడా చంద్రావతిలాగే అల్లారు ముద్దుగా పెరిగి చంద్రావతితో పాటే పెద్దదైంది. యుక్త వయస్కురాలైనాక చంద్రావతిని పెళ్లాడటానికి అనేక దేశాల రాజకుమారులు తహతహలాడుతూ వర్తమానాలు పంపసాగారు. వారిలో పద్మపురి యువరాజు జయంతుడు జయచంద్రుడికి నచ్చాడు. ఎందుకంటే జయంతుడు మంచి అందగాడు, బుద్ధిమంతుడుగాను, అదీ కాక పద్మపురి ఖ్యాతిగల రాజ్యం. జయచంద్రుడు తన కుమార్తె దగ్గర పెళ్లి ప్రస్తావన తేగానే ఆమె నా పిల్లికి ముందు పెళ్లి కావాలి అని మంకుతనం చేసింది. అదొక సమస్య ఏమిటి? నీ పెళ్ళి స్థిరమైతే పిల్లికి పెళ్ళి ఎంతసేపు అవుతుంది అన్నాడు రాజు. బుద్ధి వికసించిన చంద్రావతి నా పిల్లికి కూడా తగిన పిల్లితోనే పెళ్లి జరగాలి, అటువంటి పిల్లిని ఎవరు తెస్తే వాడే నాకు తగిన మొగుడు అన్నది. తండ్రి ఎంతగా చెప్పి చూసినా ఆమె బుద్ధి మారలేదు. జయచంద్రుడు కుమార్తె మీద ఆగ్రహించలేక మంత్రితో అంతా చెప్పి చిక్కు ఎలా విడేటట్టు, మంచి సంబంధం పోయేట్టుగా ఉంది అన్నాడు. అమ్మాయి గారికి తృప్తి కలిగేటట్టుగా ఏదైనా చిన్న నాటకం ఆడి మనం కోరిన ప్రకారమే పని కానిద్దాం అన్నాడు మంత్రి నిశ్చింతగా. అదంతా నువ్వే చూడు, మరి నా బుర్ర పనిచేయటం లేదు అన్నాడు రాజు. మర్నాడు మంత్రి చాటింపు వేయించాడు. ఆ రోజే ఆయన జయంతుడిని ఆహ్వానిస్తూ పద్మపురికి మనిషిని పంపాడు. రాజకుమార్తె పెంపుడు పిల్లికి తగిన పిల్లిని తెచ్చిన వారిని రాజకుమార్తె చంద్రావతీదేవి వివాహం చేసుకుంటుంది అని ఊళ్ళో దండోరా వేశారు. ఆ చాటింపు విని చంద్రావతి పరమానందభరితురాలైంది. ఊళ్ళోని కుర్రకారు వాళ్ళు మరింత పరమానందభరితులయ్యారు. గండు పిల్లిని సంపాదించగల వాళ్ళందరూ చంకన పిల్లిని పెట్టుకుని రాజభవనం దగ్గర హాజరయ్యారు. మంత్రి వారందరినీ లోపలికి పిలిచి ఇలా చెప్పాడు. విన్నారా, ఇందులో ఒక పేచీ ఉన్నది. పిల్లి రాజకుమార్తె పిల్లికి తగినదో కాదో రాజుగారు, రాణిగారు, రాజకుమార్తె నిర్ణయిస్తారు. ఇందులో ఎవరు పిల్లిని ఎన్నిక చేయకపోయినా తల తీయించి కోటగుమ్మానికి కట్టే బాధ్యత నా పైన ఉన్నది. అందుచేత ముందుగా బాగా ఆలోచించుకుని మరీ ఉపక్రమించండి. ఈ మాట విన్న వాళ్ళందరూ వచ్చిన దారినే పట్టారు. రాజకుమార్తెను పెళ్ళాడటం తేలిక అనుకున్నందుకు వాళ్ళు తమను తాము తిట్టుకున్నారు. తన పిల్లికి తగిన పిల్లిని ఎవరూ తీసుకురానందుకు చంద్రావతి ఆరాటపడసాగింది. తొందరపడకు తల్లి, నీ పిల్లి ఏమైనా మామూలు పిల్ల? దానికి తగిన పిల్లి దొరకటం మామూలు కాదు, కానీ తప్పక దొరికి తీరుతుంది. అలా చూస్తూ ఉండు అన్నాడు మంత్రి. వారం తిరిగేసరికల్లా జయంతుడు పద్మపురి నుంచి వచ్చి చేరాడు. ఈ లోపల మంత్రి ఒక అందమైన గండు పిల్లిని సంపాదించి ఉంచాడు. ఆ పిల్లికి ఇంత వెన్న మీగడా పెట్టి దాని ఒంటికి కొద్దిగా వెన్న రాసి దాన్ని చంకన పెట్టుకురమ్మని జయంతుడికి చెప్పి మంత్రి అతన్ని రాజమందిరానికి తెచ్చాడు. రాజకుమార్తె తన పిల్లిని గండు పిల్లి దగ్గర పెట్టగానే దాని మూతి వాసన చూసి దాని ఒళ్ళంతా నాకడం ప్రారంభించింది. చంద్రావతి పరమానందంతో చప్పట్లు కొడుతూ ఆహా, నా పిల్లికి తగిన పిల్లి అని ఎంతో సంబరపడింది. ఈ పిల్లిని తెచ్చినవాడు ఇతడే అంటూ మంత్రి చంద్రావతికి జయంతుడిని చూపించాడు. నిజంగా నాకు తగినవాడే అని చంద్రావతి మనసులోనే అనుకుని అతన్ని పెళ్లి చేసుకుంటావా అని తండ్రి అడిగినప్పుడు చేసుకుంటానని ఉత్సాహంగా చెప్పింది. మంత్రి చేసిన యుక్తి మూలంగా చంద్రావతి కోరిక, జయచంద్రుడి కోరిక కూడా సిద్ధించాయి. జయంతుడికి చంద్రావతికి మహావైభవంగా వివాహం జరిగింది. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.